హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి. ఫుల్ డే వ్లాగ్ అనేది షూట్ చేశాను. నా డే రొటీన్ అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. దోశలు అయితే పోసేసానండి. హాట్ బాక్స్లో పెట్టేశాను. నిన్న పల్లీ చట్నీ చేశాను, అదే కొంచెం ఉందన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేశాను. పిల్లలైతే ఇంకా లేవలేదండి. చూశారు కదా, బాగా మత్తుగా నిద్రపోతున్నారనమాట. బయట అయితే మంచు కురుస్తుందని చెప్పేసి నేను కూడా లేపలేదు. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి చిన్నగా లేపుతూ ఉంటే అస్సలు లేవట్లేదండి. 5 మినిట్స్ అంటూ ఉన్నారు. సో ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అత్తయ్య గారు జొన్నలు అయితే కడిగి ఆరబోసారండి. ఎందుకంటే గోధుమ పిండి అయిపోయింది ఇంట్లో. మీకు తెలుసు కదా, మేము ప్యాకెట్ గోధుమ పిండి అయితే వాడమండి. ఇట్లాగా జొన్నలు, రాగులు, గోధుమల పిండి వాడతాం కదా, అదైతే అయిపోయింది. సో అందుకని చెప్పేసి జొన్నలు అయితే కడిగి ఆరబోసింది. గోధుమలు, రాగులు కూడా కడిగేసి కుప్పలాగా పోసిందనమాట. వాటర్ కారుతూ ఉన్నాయి అందుకని చెప్పేసి అలానే ఉంచేసింది. వాటర్ మొత్తం కారిపోయిన తర్వాత పల్చగా పోసేసామనుకోండి ఆరిపోతాయి. సో చలికాలం కాబట్టి ఈ 3 డేస్ దాకా పట్టిద్ది అవి ఎండాలంటే. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ పని అయితే చేయాలండి. లేకపోతే మొత్తం చేతులు పెట్టేసి కింద పోస్తూ ఉంటారని చెప్పేసి మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేలోపే తీసేయాలి. ఇక్కడ వచ్చేసి జొన్న రొట్టెలు అయితే కాలుస్తూ ఉన్నానండి. నైట్ చేసామండి జొన్న రొట్టెలు, అత్తయ్య నేను కలిసి. అది చేసినప్పుడు వేడి మీద బాగానే ఉన్నాయి, కానీ మార్నింగ్ వచ్చేసరికి గట్టిగా అయిపోయాయి. మళ్ళీ ఒకసారి వేడి చేసి తింటే బాగుంటుందని చెప్పేసి అవైతే ఒక పెనం మీద 2 చొప్పున కాలుస్తూ ఉన్నాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి బీరకాయ కర్రీ అండి. దాంతోపాటుగా బీరకాయ టమాటా పచ్చడి అనమాట. లావుగా ఉన్నాయన్నీ కూర చేస్తూ ఉన్నాను. ఇంకా సన్నగా పీలగా ఉన్నాయన్నీ టమాటాలు వేసి పచ్చడి చేద్దామని చెప్పేసి 2గా డివైడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇంకా కర్రీ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టైంలో అనమాట మా వారికి టీ పెట్టేస్తూ ఉన్నానండి. టీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఫిల్టర్ చేస్తూ ఉన్నాను. సో పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుందని చెప్పేసి వాళ్ళకైతే పాలు కూడా కలిపేసి పక్కన పెట్టేశానండి. ఈరోజు మా వారికి ఒక్కరికే టీ అనేది ప్రిపేర్ చేశానండి. నేనైతే తాగట్లేదనమాట. టీ, కాఫీ మానేద్దాం అనుకుంటూ ఉన్నాను. కానీ మా వారికి పెట్టేటప్పుడు ఆ స్మెల్కి తాగాలనిపిస్తుంది. అందుకని ఈరోజు స్వీట్ సరిపోయిందా లేదా అని కూడా చెక్ చేయకుండా అలాగా పెట్టి మా వారికి అయితే ఇస్తూ ఉన్నాను. నాకు మొదటి నుంచి కూడా టీ, కాఫీ అలవాట్లేదు, కానీ మా వారికి పెడుతూ ఉంటాను కదా, సో ఆ స్మెల్కి కొంచెం తాగితే బాగుండు అనిపించి అలా అలవాటైపోయిందనమాట. సో ఈ రోజు నుంచి మానేద్దాం అనుకొని మా వారికి అయితే పెట్టి ఇచ్చేసాను అనుకుంటాను. కానీ ఒక 2 డేస్ 3 డేస్ ఉంటానండి. మళ్ళీ తర్వాత కొంచెం మిగిలాయి అనుకోండి, మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి నేను తాగేస్తాను. సో ఇంకా అలా అలవాటైపోయిందనమాట. సరే ఈరోజు చూద్దాం గట్టిగా అని చెప్పేసి మా వారు వాడికి పెట్టి ఇచ్చేసాను. సో అక్కడి నుంచి అరుణ్కి అయితే పాలైతే తోడు పెట్టేశానండి. అంటే నైటు బాగా మంచుగా ఉంది, గొంతు కూడా మారిపోతుందని చెప్పేసి మా వారు నేను కూడా పాలే పోసుకుంటున్నాం అన్నంలోకి. అరుణ్ అయితే పాలన్నం తినడండి, అందుకని వాడి కోసం కొంచెం పెరుగు తోడు పెట్టేశాను. తర్వాత ఇదిగోండి పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఈవినింగ్ రోజు గోదావరి వాటర్ అయితే వస్తాయి కదా, అవి కూడా వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా మొక్కలకైతే సరిపోతాయండి. ఒక 1 అవర్ అయితే వస్తాయన్నమాట సన్నగా. ఇంకా అప్పటి నుంచి కూడా చిన్నగా బెండ మొక్కలకి, టమాటా మొక్కలకి, పాలకూర మొక్కలు ఉన్నాయి కదా, వాటన్నిటికి కూడా సరిపోతాయన్నమాట గోదావరి నీళ్ళు. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు కదండి, వాళ్ళకైతే పాలు ఇచ్చేసాను. తాగేసి ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నారు. ఈలోపు బెండకాయలు కట్ చేద్దామని చెప్పేసి పెరట్లోకి అయితే వచ్చేసానండి. మా ఇంటి వెనుక భాగంలో అనమాట ఇది. సో చూశారు కదా, కొన్ని ట్రేలు, టబ్బులు ఉన్నాయన్నమాట. వాటిల్లో ట్రేలలో, టబ్బుల్లో కొంచెం మట్టే పట్టిద్ది కాబట్టి ఆకుకూరలు పెంచుకోవడానికి వీలుగా ఉంటుందండి. సో కొన్ని పాలకూర మొక్కలు, కొత్తిమీర మొక్కలు, తోటకూర మొక్కలు అంతేనండి. ఇదిగో కొంచెం ప్రహరీ పక్కన కొంచెం స్థలం ఉందండి. ఇంకా ముందు వైపు మొత్తం గచ్చు, అది వేసినా రాదని చెప్పేసి ఆ కొంచెం ప్లేస్లోనే కొన్ని బెండ విత్తనాలు అయితే పెట్టేశానండి. సో అవైతే వచ్చేసాయి. 2 డేస్కి ఒకసారి బెండకాయలు అయితే కాస్తూ ఉన్నాయండి. నిన్న కాకుండా మొన్న కోసాను. మళ్ళీ ఈరోజు బెండకాయలు అయితే 1 కేజీ దాకా వచ్చాయన్నమాట. పిల్లల లంచ్ బాక్స్లోకి సరిపోతుందండి. ఒక్కొక్కసారి పప్పుచారులోకి వేస్తాము అంతేను. మోటార్ పక్కన కూడా బెండకాయ ముక్కలు అయితే పెట్టేశాను, కానీ
లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అదే ప్లేస్లో పెట్టేశానండి. ఈ ఇయర్ కూడా పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ చిన్న చిన్న కాయలే ముదిరిపోతూ ఉన్నాయి. అంటే పెట్టిన చోటే పెట్టడం వల్ల అలాగ చిన్న కాయలే ముదిరిపోతూ ఉంటాయంట. సో ప్లేస్ మార్చుతూ ఉండాలంట. ఇప్పుడు బెండ పెట్టాం కదా, ఆ ప్లేస్లో టమాటా కానీ గోరుచిక్కుడు కానీ అలాగా వేరే వేరే విత్తనాలు పెట్టుకోవాలంట. అప్పుడు మంచిగా కాస్తాయంట. నేనేం చేశానంటే లాస్ట్ ఇయర్ బెండ మొక్కలు మంచిగా వచ్చాయి కదా అని చెప్పేసి ఆ ప్లేస్లోనే ఈ ఇయర్ కూడా బెండ మొక్కలే పెట్టేశానండి. అవైతే చిన్న చిన్నవే ముదిరిపోతూ ఉన్నాయి. ఈసారి అయితే టమాటా మొక్కలు పెడదాం అనుకుంటూ ఉన్నాను. టమాటా నారు కూడా ఉంది ఒక 10 మొక్కల దాకా. ఈసారి అయితే టమాటా మొక్కలు అయితే పెట్టేస్తాను మోటార్ పక్కన. సో అక్కడి నుంచి అయితే పిండి ఆకుకూర అండి, బాగా మొగ్గొచ్చేసిందనమాట. ఇది కట్ చేసామనుకోండి మళ్ళీ చిగుర్లు వస్తుంది, బాగా పెద్దగా అయిపోయింది. చూసారు కదా టమాటా మొక్కలు, ఇవి చిన్నవి కూడా ఉన్నాయండి, వేరే సైడ్ ఉన్నాయి అన్నమాట, ఇంటి వేరే పక్క ఉన్నాయి. అవి తీసేసి ఇప్పుడు బెండ మొక్కలు తీసేసిన తర్వాత ఈ టమాటా మొక్కలు అనేవి పెట్టాలి. ఇక్కడ చూసారా ఈరోజు 2 టమాటా కాయలు అయితే కాసాయన్నమాట. ఇంకా కొన్ని పచ్చివి అయితే ఉన్నాయి కానీ అవి ఇంకా పండలేదు. పండిన తర్వాత కోద్దాంలే అని చెప్పేసి అలా ఉంచేసాను. చూసారు కదా ఈరోజు హార్వెస్ట్ బెండకాయలు టమాటాలు అనమాట. టమాటాలు అంటే పెద్ద టమాటాలు ఏం కాదులేండి, 2 టమాటాలే కాసాయి. బెండకాయలు అయితే పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే సరిపోతాయండి. సో అక్కడి నుంచి నైట్ పిల్లలకి హోంవర్క్ అనమాట. అరుణ్ అయితే హోంవర్క్ అంతా కంప్లీట్ చేసేయమన్నానండి. ఫస్ట్ వాడు హోంవర్క్ అయితే రాస్తూ ఉన్నాడు. ఈలోపు రేవతి అయితే హోంవర్క్ కంప్లీట్ చేసింది కానీ ఒక బుక్ అయితే పెండింగ్ పెట్టిందనమాట, లాస్ట్లో చేస్తానని చెప్పేసి. తర్వాత వాడి హోంవర్క్ అయిపోయేలోపు రేవతికి రీడింగ్ చేయించాను అనుకోండి. తర్వాత అరుణ్కి రీడింగ్ చేయించవచ్చు అనమాట. ఇద్దరు ఒకసారి వచ్చారనుకోండి హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సో ఈరోజు మా వారు కొంచెం డల్గా ఉన్నారు, అందుకని నేనే చూసుకుంటూ ఉన్నాను. అరుణ్ హోంవర్క్ చేస్తూ ఉన్నాడు కదా, రేవతికి రేపొద్దున ఎస్టీ ఉందన్నమాట తెలుగు, దానికోసం ప్రాక్టీస్ అయితే చేపిస్తూ ఉన్నాను. కానీ నాకు వచ్చని చెప్పేసి నాకన్నా ముందు తనే అన్నీ చెప్పేస్తూ ఉందండి. సరే నీకు వచ్చు కదా చూసి రాయి, ఒకసారి ప్రాక్టీస్ చెయ్యి అంటే లేదు నాకు నువ్వు చెప్తా ఉంటూ నేను రఫ్ బుక్ తీసుకొని రాస్తూ ఉంటానని చెప్పింది. కానీ అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే చేసిందండి. సో ఎప్పుడో నేర్చుకుంటూ ఉంది కదా. తెలుగు కన్నా మ్యాథ్స్ బాగా యాక్టివ్గా ఉంటుందండి. టేబుల్స్ కూడా 14 టేబుల్స్ దాకా వచ్చు. కానీ తెలుగు కానీ హిందీ కానీ కొంచెం డల్గా ఉంటుందన్నమాట. మ్యాథ్స్ అయితే బాగా యాక్టివ్గా ఉంటుంది. అరుణ్ ఏమో హిందీలో యాక్టివ్గా ఉంటాడు, మ్యాథ్స్లో కానీ తెలుగులో కానీ కొంచెం డల్గా ఉంటాడనమాట. మళ్ళీ ఇంగ్లీష్ కూడా చూసి బాగా టకటకా చదువుతాడు. సో అదనమాట, క్వైట్ ఆపోజిట్. చదువులోనే కాదండి అన్నిట్లో కూడా క్వైట్ ఆపోజిట్ అనమాట. రేవతి నాకు అన్నీ వచ్చేసాయని చెప్పి స్లిప్ టెస్ట్ రాస్తానని చెప్పేసి రఫ్ బుక్ అయితే తీసిందండి. ఇంట్లో అప్పుడప్పుడు ఇలా స్లిప్ టెస్టులు రాస్తూ ఉంటే మనకి ఎస్టీ పెట్టినప్పుడు ఈజీగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అప్పుడప్పుడు నేను కూడా స్లిప్ టెస్ట్లు అయితే ఇంట్లో పెడుతూ ఉంటానండి. సో ఈరోజు రేవతి తెలుగు స్లిప్ టెస్ట్ అయితే రాస్తూ ఉంది. ఈ లోపు అరుణ్ అయితే ఇంట్లోకి వెళ్ళి వస్తాడు చూడండి. వాడికైతే హోంవర్క్ అనేసరికి ఎక్కలేని నీరసం అయితే వచ్చిందండి. చూశారు కదా, అన్నానో లేదో లేచి వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఏంట్రా వెళ్తున్నావు అంటే చాలు కాలు తిమ్మిరి ఎక్కిందనో మంచిలు తాగొస్తానో ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. సండే వచ్చిందనుకోండి బుక్స్ ముట్టుకోడు. సాటర్డే నైటే రేవతి హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటుంది. అరుణ్ అయితే సండే చేసుకుంటా అంటాడు కానీ సండే నైట్ మాత్రమే బుక్స్ ఓపెన్ చేసేసి రీడింగ్స్ చెప్ది కానీ రామ్మ రేపు పొద్దున ఎస్టీ ఉందని చెప్పి అప్పుడు హడావుడి చేస్తూ ఉంటాడు. కానీ సండే మొత్తం కూడా పోకీమాన్ పెట్టుకొని టీవీ చూస్తూ ఉంటాడనమాట. ఇంకా ఒక రౌండ్ అయితే వీళ్ళు వచ్చేసాడు. ఏంట్రా అంటే కాలు తిమ్మిరెక్కిందిలే అని చెప్పేశాడు అనమాట. సో అట్లా ఉంటుంది అనమాట అరుణ్తో. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్, నచ్చిందా? చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానండి. సో అంతే. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.